మధ్యాహ్న భోజన పొలము మేము ఎన్ని 22-23 ఏండ్ల ఉంది కష్టపడుకుంటా అప్పులు తీసుకొచ్చుకుంటా మేము వంటలు చేసి పిల్లలకు మంచి తిండి పెట్టి మేము ఎంత లేనోళ్ళమే ఎవరు ఉన్నోళ్ళమే ఎవ్వలేం లేవు అంత కష్టం చేసుకునేటోళ్ళమే మేము 30 రూపాయల కూలికి మేము అండ చేస్తున్నాము. అట్లా సార్లతో ఒత్తిడే రాగి జావ గాయమంటారు. ఆ రాగి జావకు రూపాయి రాదు మాకు. మేము కట్టెలు కొనుకొచ్చి మా కండ్లు పాడవుతున్నాయి. మేము ఇప్పుడు ఇంత వేజ్కి వచ్చినాము. మాకు ఇక అత్తయ్యో మాకు తెలంగాణ వచ్చినాక మనకు వచ్చినాక నన్ను పెంచుతారేమనుకున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన చేసిండు, మమ్మల్ని పట్టించుకోలే. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి మమ్మల్ని 10,000 జీతం ఇస్తాము, మీకు అన్ని తీర్లా చేస్తాం, మంచి చేస్తాం అన్నాక మేము అందరం అనుకొని కాంగ్రెస్ గెలిపించుకుంటే మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలే, మా గురించే లేదు. కానీ ఆ ఊడిచేటోళ్ళకు మళ్ళీ మొన్న కొత్తగా పెట్టిండు. ఊడిచేటోళ్ళకు 30 మంది ఉంటే 3,000, 60 మంది ఉంటే 6,000. అంతకంటే సీపా మాది. మేము వంట చేసి ఉడుకుల చచ్చి అప్పులు తెచ్చి పెట్టితే ఇవాళ ఊడ్చేటోళ్ళకేమో గంత, మేమంటే గుర్తుకులేమా. మరి ఎందుకు మమ్మల్ని దోసుక తింటారు? వయసు వాళ్ళు శాతగానప్పుడు ఈ వెళ్ళలేనప్పుడు మమ్మల్ని బంద్ చేపియ్యరు, వంటలు బంద్ చేసి బియ్యం ఇచ్చుకోరు. మేమేమైనా కైకిలు పోతే మాకు 400 రూపాయలు వస్తాయి. మేము పిల్లలని ఎట్లా చదువుకుంటాము? ఆ బుక్కాడు ఆ తిండి కోసం కూడా బియ్యం కొలిసియాలి సార్లు మాకు. ఆ బియ్యం కొలిసి ఇచ్చిన కాడికే మేము వండాలి, అక్కడ పెట్టాలి. అందులో మళ్ళీ ప్రతి దానికి కోడిగుడ్లు అంటే మేము ఎంతగానో తీసుకొచ్చి పెడతాం. అంగన్వాడీ వాళ్ళకు 10 మంది పిల్లలకు పంపిస్తారు. వాళ్ళు తింటారు, వాళ్ళకి పిల్లలకు పెట్టుకుంటారు. మేమేమో అప్పు తీసుకొచ్చి పెట్టాలి. మరి ఎంతగానో తీసుకొచ్చి మొన్న హైదరాబాదు అందరము మా బాధలు చెప్పుకుంటామని హైదరాబాద్ పోతే అక్కడ అరెస్ట్ చేసి జైళ్ళ నుంచి మమ్మల్ని 6 గంటలు 7 గంటల దాకా జైళ్ళ ఉంచితే రాత్రి 12-1 రాత్రి వచ్చి అక్కడ గుడికాడ వండుకున్నాం. రాజన్న సిరిసిల్ల ఎమ్లవాడల బస్సులు లేవు. మేము పరిశాన్ మమ్మల్ని ఇప్పుడన్నా గుర్తించి మాకు ఏదో ఇంత జీతం అంటే ఇప్పుడు 3,000 జీతం అన్నారు. 3,000 జీతం మాకు రాలేదు ఇది వరకు. 1000 రూపాయలు అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఈ మనకు మొన్న ఎలక్షన్లు అయిపోయినస్తుంది, మాకు రూపాయి రాలేదు. మాకు పెయింటింగ్ బిల్లులు అట్టినాయి. మేము ఎంతగానో అప్పులు తీసుకొస్తాం. కిరాణా సామాను, కూరగాయలు ఒక పూటకు ఒక ఇంట్లో తీసుకోవాలంటేనే రోజు 150 రూపాయలు అయితే ఇద్దరాలు మొహలు ఉన్న వాళ్ళకే. మరి ఇంతమందికి మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? కూర పలసగా ఉండద్దు, చిక్కగా చేసి పెట్టాలి, కూరగాయలు చేసి పెట్టాలి. మరి ఎన్ని రకాలు చేసి పెడతాం మేము? ఈ రాగి జావ ఎందుకు గాయమంటారు? మమ్మల్ని ఈ వంటలు ఎందుకు చేపిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు దోసుక తింటారు? అప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి. అప్పుడు మహిళా సంఘాలకు అప్పచెప్పి అప్పుడు తక్కువ రేటు రూపాయే ఇచ్చారు మాకు. అప్పుడు మాకు జీతం లేదు, అందులో మిలిగినాయే మీరు తినాలమ్మా అంటే అప్పుడు తెలియలే. అదే దబ్బన గట్లనే చేసినా కొద్దిగా మన లాభం వస్తుందేమో అని ఆశకే చేసినాం. ఈ 20-23 ఏండ్ల ఉంది కూడా ఆశకే చేస్తున్నాం. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు అయినరు, ఇంట్లో తిండికి లేని వాళ్ళు, ఇండ్లు లేని వాళ్ళు. కూటి కొరకేనా మేము ఇంత చేసేది? రేపు మా బతికేంది, మా పిల్లల బతికేంది? మేము ఎంతగానో కష్టపడతాం. మరి అటువంటి అప్పుడు మమ్మల్ని వంటలు బంద్ చేపిర్రు, మొత్తమే బంద్ చేపించి బియ్యం ఇచ్చేసుకోరు. మాకెందుకు? ఏ కైకిలో ఇండ్లల్లో బోళ్ళు పోతే 15,000 10,000 ఇస్తారు. ఏ పనికి పోయినా వేరే జీతాలని. మాదేం బతుకు? అసలు మమ్మల్ని గుర్తింపే లేదు. మధ్యాహ్న భోజన పనులు అన్నం ముచ్చట ఎక్కడ కూడా లేదు. మరి మా బతుకులేంది? ఎంతగానం చేసి ఎంతగానో మేము అప్పుల పాలు అవుతాము. ఇప్పుడు అప్పులు తెచ్చి మరి ఏమన్నా ఇసం దాగి సచ్చుడా? మా పిల్లలు ఎట్లా బతకాలి? అప్పులు మేము ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాం. ఇంట్లో కన్నా లేదు మాకు రంజి. తెల్లారితో పొద్దుకుతే అదే రేపు ఏం చేయాలి, రేపు ఎట్లా చేయాలి, మళ్ళీ అయ్య దగ్గరకు పోయి అప్పు తేవాలి. ఇదే పని మాది. ఎంతగానం కొత్తిమీర లేకపోతే సార్ అడుగుతాడు, ఇంత కొత్తిమీర లేదని. కొత్తిమీర కొనాలంటే 10 రూపాయలు 20 రూపాయలు పెడితే ఇంత కొత్తిమీర ఇస్తుండు. ఎంతగానం తీసుకొచ్చి పెడతాం మేము. ఆ కూరకాడికి వచ్చి టేస్ట్ చూస్తారు, ఇది పల్సాగా ఉంది అంటారు. మరి మమ్మల్ని ఇంత ఒత్తిడి, సార్లతో ఒత్తిడి, మాకు బయట మందితో ఒత్తిడి, పిల్లల తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని అంటారు. మరి ఎంతగానం మాకేమన్నా గవర్నమెంట్ నుంచి 20,000 జీతం ఇస్తురా? మేము మధ్యాహ్నం పోతే ఏమన్నా పనికి దొరుకుతుంది? మాకు 2-3 అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఇంకా పిల్లలు మంది ఎక్కువ ఉన్న కాడ 4 అవుతుంది. అవన్నీ దోముకొని చదువుకునే వరకు బియ్యంలో ఉష్క చేసుకోవాలి, పురుగులత్తే జరుపుకోవాలి. ఎంతగానో మా కష్టాలను ఎంతగానో దోసుకుంటారు ఈ గవర్నమెంట్. 22 ఏళ్ళ 3 ఏళ్ళ ఉంది మేము ఏడుస్తున్నాం. ఇక నన్న మాకు కష్టపడ్డదానికన్నా ఇంకేమన్నా దక్కుతుందేమో అనుకున్నాం, కానీ ఏం దక్కది. ఇక ఈ కాడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ 2 రోజులు సమ్మె కూర్చుంటాం. ఆ వరకు ఏమన్నా పరిష్కారం చేస్తేనేమో చెయ్యని, లేదంటే మొత్తమే మంటలు బంద్ చేసి కూర్చుంటాం. ఇక బాగా తేడా. అంగన్వాడీ ఆయలకు జీతాలు ఉన్నాయి 7-8 వేల జీతాలు.
వాళ్ళకు నిత్య సరుకులు అన్నీ వస్తాయి. పిల్లలకు అల్ల 10 మంది ఉండని వాళ్ళు 20 మంది ఉండని అంటు పెడతారు వాళ్ళకు. మేమేంటి సార్, మాకు కొనుకొచ్చి పెట్టాలి కదా. మేము దుకాణాలకు వెళ్ళి సామాన్లు అన్ని కొనుకొచ్చి ఎంత రేట్ అని ఉండని. ఇప్పుడు 200 ఉండని పప్పుకు, టమాటాలు 200 ఉండని, మిరపకాయలు 50 ఉండని పావు కిలోకు, ఏ ఇంత పిరమన్ను ఉండని. మళ్ళీ ఏమంటారు, ఇవాళ ఊకే పప్పే చేస్తావా, పప్పుల మళ్ళీ కాయగూరలు, ఆలుగడ్డ, టమాటా, వంకాయలు, ఆనగపకాయ, కిచిడి, పులిహోర, రాగి జావా ఉచితంగా కాస్తున్నాం. రాగి జావా దేనికి మాకు? ఆ రాగి జావాకి ఏమన్నా ఇస్తురా? మాకు 1-2 గంటల టైం వేస్ట్, కట్టెలు వేస్ట్. మాకు ఏమొచ్చింది మరి? ఆ రాగి జావా పంపేటోడు మరి మా కష్టం గుర్తించాలి కదా. ఈ సార్లేమో కాచిపోయాలమ్మ పిల్లల ఆరోగ్యం కోసం అంటారు. మరి మేము ఎక్కడ పోదుము? వాళ్ళ ఆరోగ్యాలు అయితే మరి మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి కదా. గవర్నమెంట్ రాగి జావా ఇచ్చేటోళ్ళు ఎవరో మాకు తెలియదు. సార్లు తెత్తురు మమ్మల్గా అయ్యమంటారు, కాయాలి వాళ్ళకు పోయాలి. మా పరిస్థితి ఇది. మాకు చారడు బియ్యం కూడా మేము తినామనిలే. అన్నము సరిపోదు. వాళ్ళ ఎంత 10 మంది పిల్లలకు కిలో బియ్యం పెట్టమంటాడు. లేకపోతే మీరు అండకూర అంటారు. సార్లతోని ఈ బాధ, గవర్నమెంట్తోని ఈ బాధ, ప్రజలతోని ఆ బాధ. పిల్లల తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని అంటారు, ఇలా మా పిల్లడు తినలే, కూర మంచిగా లేదేమో, అన్నం చాలలేదట. ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. మా ఇబ్బంది మరి మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంది. మా మధ్యాహ్న భోజన పొల్లకి ఏ గుర్తింపు లేదు. మరి ఎందుకు మమ్మల్ని ఎందుకు ఇట్లా ఈ గవర్నమెంట్లో ఎందుకు ఇట్లా చెప్తుండ్రు? అప్పుడు కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోవాలి. 1 నెల రోజులు ధర్నా చేసినాం. 1 నెల రోజులు ధర్నా చేసుకుని ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాడ చేసినాము, సిరిసిల్లలో చేసినాము, హైదరాబాద్ పోయినాము, ఎక్కడ చేసినాం. మమ్మల్ని మా పరిష్కారం ఏం లేదు. ఒక 3000 జీతం చేస్తా అన్నాడు. కథం అక్కడికి ఎలక్షన్లో కోడి పడ్డది, బంద్ చేసిర్రు. అయిపోయినాక తర్వాత మళ్ళా ఈ మనకు కాంగ్రెస్ అత్తనన్న మాకు ఇంత చెప్పిండు కూడా, 10,000 జీతం మధ్యాహ్న భోజన పొలకు చేస్తా అని చెప్పిర్రు. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళి ఆ మాటలు? అందుకే వేసిన మాట. మా కష్టం అన్న గుర్తిస్తారేమో, రేపు మా పిల్లలన్నా బతుకుతారేమో. ఈ ఇన్నేళ్ళ ఉంది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, అప్పుడు రాజశేఖర రెడ్డి కదా, అంతకు ముందు ఇంకొక ఆయన ముసలాయి ఉండే, రోషాయి ఉన్నప్పుడు 1000 రూపాయల జీతం చేశారు. అదే 1000 మేము ఢిల్లీ దాకా పోయినాం. అప్పుడు ఢిల్లీ దాకా పోతే అప్పుడు ఒక 1000 రూపాయల జీతం. ఆ 1000 రూపాయల జీతం ఇప్పటి వరకు కూడా గవ్వే. మళ్ళీ అవి కూడా ఈ నెలకు ఈ నెల చేసినాం, వచ్చే నెల అత్తయ్య పైసలు మాకు అన్నది లేదు కదా. 6 నెలలు 7 నెలలు మేము ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం? మేము ఎవరికి చెప్పుకున్నాడు మా బాధ? మాకు ఒకటి తలగా పెట్టి రూకున్నారు, మన ఎత్తి మీద వారేసిర్రు. మీరు సావురి బతుకురానా? మరి ఏం చేస్తుడు? మేము మా పిల్లలకు మేము మిసం పోసుకొని చచ్చుడా? భార్య భర్తలకు గొడవలు అవుతున్నాయి, అత్త కోడలకు గొడవలు అవుతున్నాయి. ఇంట్లోకి తెత్తలేవు కానీ అక్కడ అప్పు తెచ్చి పెడుతున్నావు. మరి ఎన్ని రకాల భరించాలి మేము? మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు? మరి ఏం చేసుడు? మేము పని ఏం పని ఉంటుంది సార్? మాకు ఏ పని లేదు. మళ్ళా ఆ బోలు తోముకోవాలి, మళ్ళీ రేపటికి బియ్యం చేసి పెట్టుకోవాలి. పురుగులు మెరుగలు అందులో ఉష్కే అవి ఉంటే మళ్ళీ మేము చేసి శుభ్రంగా చేసి అడబెట్టి మళ్ళీ రేపు పొద్దున 9 గంటలకు లేచి మళ్ళీ పోవాలి. గవర్నమెంట్కు మేము మా కష్టాన్ని గుర్తించి మాకు ఫలితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు 10,000 జీతం ఇచ్చి నిత్య సరుకులు అన్నీ వాళ్ళే ఇవ్వాలి. మేము బాసన్లు మేము కొనుకొచ్చుకొని అండి పెడుతున్నాం. సిలిండర్లు మేము నింపించుకుంటున్నాం. సిలిండర్కి ఎంత ఉంది? 1200 ఉంది. కట్టెలు కొనాలంటే 1000 రూపాయల క్వింటల్ కట్టెలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఆశకే చేస్తున్నాం. ఇంతవరకు కూడా ఆశకే చేస్తున్నాం. ఇంకా కూడా మరి ఆశ మమ్మల్ని ఎన్నేళ్ళు మేము చనిపోయేదాకనా? ఎన్నేళ్ళు బతుకుతాం? ఒక మనుషులము 50 ఏళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఇప్పుడు నేను చేయబట్టే 23 సంవత్సరాలు అవుతుంది. వంట ఏనాడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి. అయ్యో నా భర్త లేడు, నేను ఇలా చేసుకొని నా పిల్లలు చదువుకొని బతుకుతా. నా తిరిగా కొంతమంది ఉన్నారు అట్లా కష్టపడి చేస్తే మాకేమన్నా లాభం అవుతుందేమో, రేపు మా పిల్లలు బతుకుతారేమో అని కష్టపడితే కైకిలు పోయిన కూలికి పోయిన వాళ్ళ దానికంటే అధ్వానం ఉంది. కూలికి పోయిన వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకో, బంగారం అమ్ముకొని పెట్టుకోవాలి. ఏమన్నా కాళ్ళ మీద గొలుసులు అవి ఉంటే అవి అమ్ముకొని పెట్టాలి. అప్పు పుట్టక మహిళా సంఘాలలో అప్పు తీసుకురావాలి, రైతుల దగ్గర పోయి అప్పులు తీసుకురావాలి. అప్పులు తీసుకొచ్చుకుంటూ పెడుతున్నాం. మన ఇంట్లోకి ఒక్క మనిషి ఎలా తీసుకోవాలంటే ఒక నెలకు ఎంత పడుతుంది? ఈ 100 మంది 50 మంది 200 మంది ఉన్న వాళ్ళకి ఎన్ని వేలు అప్పులు కావాలి? మరి ఇంట్లో పని కోయేటోళ్ళకు బాసన్లు తోమి ఇల్లు అడిగేటోళ్ళకు 15,000 జీతం ఉంది, 20,000 జీతం ఉంది. మాదేం బతుకు మరి? మాదేం కష్టం ఇది? మేము రోజు ఎక్కడి రోజు 100 మనకు ఇప్పుడు ఆ 3,000 రూపాయలు ఇస్తామని కూడా ఈ 1000 రూపాయలు ఉండగా ఇంకా 2,000 ఇస్తా అన్నాడు. ఆ ఇస్తా అన్నవి కూడా ఇది వరకు మాకు రూపాయి అకౌంట్లలో పడలేదు.
మళ్ళీ ఇప్పుడు పిల్లల మీదకి వెళ్ళలేకనే ఎంతమంది వస్తే అంతమందేనే. మేము ఎంతగానో మీ కష్టపడు మాకు ఈ కష్టం భరించలేకపోతున్నాం. మొన్న హైదరాబాద్ పోతే కథం అరెస్ట్ చేయించుండు మమ్మల్ని, ఆడోళ్ళని సుతా చూడలేడు. ఇలా మేము తలుసుకుంటానే కదా నువ్వు గెలిచి గద్దెక్కినావు. వచ్చిన వాళ్ళంతా మీరు పోజులు ఇచ్చుకుంటా మీ గొప్పలు చెప్పుకుంటూనే పోతున్నారు, కానీ మా కష్టాన్ని ఎవరైనా గుర్తించుతురా? అప్పుడేమో మా చుట్టూ తిరుగుతారు, ఇప్పుడేమో మీ చుట్టూ దింపించుకుంటారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే రకము, ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి కూడా ఇదే. మీరన్నా మేలు చేస్తారంటే మీరు కూడా అట్లనే చెప్తారు. ఫస్ట్ ఎట్లా అయినా మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మీరు అట్లనే చేస్తే మా కష్టాన్ని గుర్తించాలి రేవంత్ రెడ్డి.